Hello viewers, welcome to Spoken English with Man. Daily used sentences. First sentence, he is getting handsome salary. He is getting handsome salary. అతను మంచి జీతం తీసుకుంటున్నాడు. He is getting handsome salary. అతను మంచి జీతం తీసుకుంటున్నాడు. అంటే ఏంటి? మరి హ్యాండ్సమ్ అంటే మంచిది లేక అందమైనది అని. మరి జనరలీ హ్యాండ్సమ్ అనే వర్డ్ మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే మ్యాస్కులైన్ జెండర్లో ఉపయోగిస్తాం. అంటే పురుషులకు అంటే మరి మగవాళ్లకు హ్యాండ్సమ్ మ్యాన్, హ్యాండ్సమ్ బాయ్ అని అంటాం. అలాగే లేడీస్కి బ్యూటిఫుల్ గర్ల్, బ్యూటిఫుల్ లేడీ అంటాం కదా. అయితే వెరీ రేర్లీ హ్యాండ్సమ్ అనే వర్డ్ లేడీస్ కూడా ఉపయోగిస్తాం. అంటే చాలా అరుదుగా ఎప్పుడో కొన్ని సందర్భాల్లో మాత్రమే లేడీస్ కూడా హ్యాండ్సమ్ అని ఉపయోగిస్తాం. సో ఇక్కడ మంచి శాలరీ తీసుకుంటున్నాడని, హీ ఈజ్ గెట్టింగ్ హ్యాండ్సమ్ శాలరీ. సరే, మరి ఈజ్ గెట్టింగ్ అనే ఈ ఫ్రేజ్ని ఎలా ఉపయోగించవచ్చునంటే ఐఎమ్ గెట్టింగ్ ఇరిటేటెడ్, నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది. ఐఎమ్ గెట్టింగ్ హెడ్ఏక్ అంటాం, నాకు చాలా తలనొప్పిగా ఉంది అంటాం. ఈ రకంగా ఓకే, ఈ రకంగా మనం ఈజ్ గెట్టింగ్ అనేది ఉపయోగించవచ్చును. సో కమింగ్ టు సెకండ్ సెంటెన్స్, దే గాట్ బ్రేక్ త్రూ ఇన్ దేర్ జాబ్. బ్రేక్ త్రూ అనేది ఒక ఫ్రేజ్. దే గాట్ బ్రేక్ త్రూ ఇన్ దేర్ జాబ్. దే గాట్ బ్రేక్ త్రూ ఇన్ దేర్ జాబ్ అంటే ఒక మంచి మలుపు, లేదా అంటే మంచి ఒక బ్రేక్ వాళ్ళ జీవితంలో వచ్చింది అంటే ఒక మంచి మార్పు వచ్చింది అని అర్థం. దే గాట్ బ్రేక్ త్రూ ఇన్ దేర్ జాబ్ అంటే వాళ్ళు ఉద్యోగంలో విజయవంతంగా ముందుకెళ్తున్నారు అని కూడా చెప్పవచ్చును. ఓ ఎగ్జాంపుల్ చూస్తే, దే గాట్ బ్రేక్ త్రూ ఇన్ దేర్ లైఫ్స్, వాళ్ళ జీవితాల్లో ఒక మంచి మార్పు, ఒక మంచి బ్రేక్ వచ్చింది అని కూడా చెప్పవచ్చు. సో లెట్ us go to third sentence. They have done their work with half-minded. They have done their work with half-minded. హాఫ్-మైండెడ్ అంటే ఏంటి? ఇష్టం లేకుండా చేయడాన్ని హాఫ్-మైండెడ్ అంటాం. హౌ ఈస్ దిస్ కర్రీ? ఇట్స్ నాట్ టేస్టీ అంటారు. ఈ కర్రీ ఏంటి టేస్టే లేదు, యూ హ్యావ్ డన్ ఇట్ విత్ హాఫ్-మైండెడ్ అంటారు. ఎవరు? అమ్మ పాపతో అంటది కదా, నువ్వు దీన్ని హాఫ్-మైండెడ్తో ఇష్టం లేకుండా చేసావు, అందుకని ఇది టేస్టీగా లేదు అని. దట్ బాయ్ యాక్సెప్టెడ్ ద గర్ల్ విత్ హాఫ్-మైండెడ్. ఆ అబ్బాయి అమ్మాయిని హాఫ్ మైండ్తో ఇష్టం లేకుండా ఒప్పుకున్నాడు. ఓకే, ఆ రకంగా మనము హాఫ్ మైండ్ అనేది ఉపయోగించవచ్చును. సో దే హ్యావ్ డన్ దేర్ వర్క్ విత్ హాఫ్ మైండెడ్. ఓకే, ఫోర్త్ సెంటెన్స్, అరౌండ్ క్లాక్ దే ఆర్ వర్కింగ్. అరౌండ్ ద క్లాక్, దా అని ఉండాలి అక్కడ, అరౌండ్ పక్కన దా ఉండాలండి, సారీ. అరౌండ్ ద క్లాక్ దే ఆర్ వర్కింగ్. అరౌండ్ ద క్లాక్ అంటే మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు, లేకపోతే 24 hours వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు, దినమంతా పనిచేస్తున్నారు అని చెప్పడానికి అరౌండ్ ద క్లాక్ అని చెప్పవచ్చును. అరౌండ్ ద క్లాక్ దే ఆర్ వర్కింగ్. సో కమింగ్ టు ఫిఫ్త్ సెంటెన్స్, హీ గాట్ హ్యాబిచ్యుయేటెడ్ టు ద ఆల్కహాల్. హీ గాట్ హ్యాబిచ్యుయేటెడ్ టు ద ఆల్కహాల్. హ్యాబిచ్యుయేటెడ్ అంటే గాట్ యూజ్డ్ అనొచ్చును, అడిక్టెడ్ అని కూడా. అడిక్టెడ్ అనేది ఒక మంచి వర్డ్ ఇక్కడ, సూటబుల్ వర్డ్. ఈ గాట్ అడిక్టెడ్ టు ద ఆల్కహాల్. ఆల్కహాల్ అంటే ఏంటి? మత్తు నిచ్చే ఒక డ్రింక్ని ఆల్కహాల్ అంటాం కదా. సో ఈ గాట్ హ్యాబిచ్యుయేటెడ్ టు ద ఆల్కహాల్. మై ఫాదర్ గాట్ హ్యాబిచ్యుయేటెడ్ ఫర్ ద మార్నింగ్ వాక్. మా ఫాదరు మార్నింగ్ వాక్కి అలవాటయ్యారు. అలాగా హ్యాబిచ్యుయేటెడ్ అంటే అలవాటైంది. ఓకే, ఈ రకంగా. సరే, కమింగ్ టు సిక్స్త్ సెంటెన్స్, హీ డిడ్ నాట్ రికవర్ ఫ్రమ్ హర్, షీ డిడ్ నాట్ రికవర్ ఫ్రమ్ హర్ ఇల్నెస్. ఇల్నెస్ అంటే అనారోగ్యం. షీ డిడ్ నాట్ రికవర్ ఫ్రమ్ హర్ ఇల్నెస్. ఇక్కడ ఇల్నెస్ అంటే ఏంటి? అనారోగ్యము అంటే ఇది నౌన్ అన్నమాట. ఇల్ ఫీలింగ్స్ అంటారు, అంటే చెడు ఫీలింగ్స్ అని. దే ఆర్ హ్యావింగ్ ఇల్ ఫీలింగ్స్ ఇన్ బిట్వీన్ దెమ్ అంటారు. అంటే వారి మధ్యన మంచి ఇది
ఇవి సంబంధ బాంధవ్యాలు లేవు, సంబంధాలు లేవు అని అర్థం అనమాట. ఇల్ ఫీలింగ్స్ అంటే ఓకే. అలాగా షీ డిడ్ నాట్ రికవర్ అంటే కోలుకోవడం. షీ డిడ్ నాట్ రికవర్ ఫ్రమ్ హర్ ఇల్నెస్, ఆమె రికవర్ కాలేదు. అలాగే ఎగ్జాంపుల్ చూస్తే దే డిడ్ నాట్ రికవర్ ఫ్రమ్ దేర్ డెట్స్ అంటారు. డెట్స్ అంటే DEBTS. డెట్స్ అంటే ఏంటి? అప్పులు. వాళ్ళ అప్పుల నుంచి రికవర్ కాలేదు. దే డిడ్ నాట్ రికవర్ ఫ్రమ్ దేర్ డెట్స్. ఎవరైనా మరి బిజినెస్ చేసి దాంట్లో లాస్ అయ్యి మళ్ళీ రికవర్ అయినారనుకోండి, అప్పుడేమంటాము? హీ రికవర్డ్ ఫ్రమ్ హిస్ లాస్ అంటాం. అంటే అతని నష్టం నుంచి తిరిగి అతను కోలుకున్నాడు అని. ఓకే. నౌ లెట్ us go to 7th సెంటెన్స్. సారీ, ఇక్కడ నంబర్ తప్పుపడిందండి. 8th సెంటెన్స్. రైట్ లెజిబుల్లీ. లెజిబుల్లీ అంటే ఏమి అర్థం అంటే అర్థమయ్యేటట్టు రాయి. అంటే మాట్లాడేది అర్థమయ్యేటట్టు మాట్లాడేటప్పుడు స్పీక్ క్లియర్లీ అంటాం కదా. అలాగే రైట్ క్లియర్లీ అంటాం, కానీ స్పీక్ లెజిబుల్లీ అనకూడదు. ఇక్కడ రైటింగ్లో మాత్రమే మనం ఈ వర్డ్ను ఉపయోగిస్తాము. సరేనా? సో లెట్ us go to 9th సెంటెన్స్. టీచర్ illustrated the lesson very nicely. టీచర్ illustrated the lesson very nicely. ఇలస్ట్రేషన్ అంటే ఏంటి? ఉదాహరణతో చెప్పడంలో ఉన్నది ఇలస్ట్రేషన్. ఈ గేవ్ గుడ్ ఇలస్ట్రేషన్ ఫర్ ద లెసన్ అంటాం. ఆ లెసన్కి మంచి ఇలస్ట్రేషన్ ఇచ్చాడు అంటాం. అక్కడ నౌన్. ఇక్కడ ఇలస్ట్రేటెడ్ అంటే వర్బ్. ఓకే. టీచర్ ఇలస్ట్రేటెడ్ అండ్ ద లెసన్ అంటే టీచర్స్ కొన్ని మెథడ్స్ ఉపయోగిస్తారు కదా. ఇలస్ట్రేషన్ మెథడ్, ట్రాన్స్లేషన్ మెథడ్ అని, సో మెనీ ప్లేవే మెథడ్ అని, ఇలాగ కొన్ని టీచర్స్కు మెథడ్స్ ఉన్నాయి పిల్లలకు టీచ్ చేసే విధానం. అలాగా ఇది ఇలస్ట్రేషన్ మెథడ్ అని. సో టీచర్ గారు లెసన్ని ఉదాహరణతో సహా వివరించారు. సో కమింగ్ టు 10th సెంటెన్స్. హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ లెటర్స్. అసలు లెటర్స్ అంటే 2 మీనింగ్. ఏది? ఉత్తరం అనేది ఒకటి, లెటర్స్ అంటే అక్షరాలని. అయితే అతను ఆ మనిషి లెటర్స్ అంటే ఒక బాగా చదువుకున్న వాడిని మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటారు. లెటర్స్ అని విడిగా చదివితే దాని మీనింగ్ వేరే, మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే ఇంకొక మీనింగ్. అర్థమైంది కదా? మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే బాగా చదువుకున్నవాడు, లేకపోతే పండితుడు అంటే మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటారు. సో ఈజ్ అ మ్యాన్ ఆఫ్ లెటర్స్ కదా. పండితులనంతా మనము మ్యాన్ ఆఫ్ లెటర్స్ అని చెప్పవచ్చును. సో మరి 11th సెంటెన్స్. ట్రీస్ ఎమిట్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ నైట్ టైం. చెట్లు రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. వాట్ అబౌట్ వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్? కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ హార్మ్ఫుల్ టు ద హ్యూమన్ బీయింగ్స్ కదా. అయితే ఏది మనకు యూస్ఫుల్? ఆక్సిజన్. సో ట్రీస్ ఎమిట్ ఆక్సిజన్ డ్యూరింగ్ డే టైం. చూసారా ఎంత మంచిది? ట్రీస్ పగటిపూట ఆక్సిజన్ వదులుతాయి, రాత్రిపూట ట్రీస్ ఎమిట్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ నైట్ టైం. అర్థమైంది కదా. సో వీ హ్యావ్ టు గ్రో ద ట్రీస్. అది ముఖ్యమైన విషయం కదా. సో లెట్ us go to 12th సెంటెన్స్. A number of times I told him not to do like that. A number of times I told him not to do like that. నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే చాలాసార్లు. అలా చేయకూడదని నేను చాలాసార్లు అతనికి చెప్పాను. ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ టోల్డ్ హిమ్ నాట్ టు డూ లైక్ దట్. చాలాసార్లు అలా చేయకూడదని చెప్పాను. ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్ దే విజిటెడ్ అవర్ హౌస్. వాళ్ళు చాలాసార్లు మా ఇంటికి వచ్చారు. ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్ మై ఫ్రెండ్ విజిటెడ్ తాజ్మహల్. మా ఫ్రెండ్ తాజ్మహల్ని చాలాసార్లు చూశాడు. ఈ రకంగా. ఓకే. నౌ కమింగ్ టు 13th సెంటెన్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్. దాని గురించి నాకు పెద్దగా తెలియదు. ఐడియా అంటే తెలియడం. నీకేమైనా ఐడియా ఉందా అంటారు. హ్యావ్ యూ గాట్ ఎనీ ఐడియా అబౌట్ దెమ్ అంటారు. వాళ్ళ గురించి నీకేమైనా తెలుసా అని అంటారు కదా. సో లెట్ us go to 14th సెంటెన్స్. గ్రాండ్ ఫాదర్స్ బాడీ బికేమ్ నమ్. నమ్ అంటే ఏంటి? మరి స్పర్శ లేకపోవడాన్ని నమ్ అంటారు. సో తాతగారి శరీరము స్పర్శ లేకుండా పోయింది
గ్రాండ్ ఫాదర్స్ బాడీ బికేమ్ నమ్. అంటే బికేమ్ అంటే ఏంటి? పాస్ట్ టెన్స్. బికమ్ అంటే ప్రజెంట్ టెన్స్. ఓకే. అదర్ ఫార్మ్స్ ఆఫ్ బికమ్ ఏంటి? బికేమ్, బికమ్, బికేమ్. సారీ, బికమ్, బికేమ్, బికమ్. ఇది 3 అదర్ ఫార్మ్స్ ఆఫ్ బికమ్. ఓకే. సో లెట్ us go to 15th sentence. Negotiations are going on in between the two countries. నెగోషియేషన్స్ అంటే ఏంటంటే ఒప్పందాలు. 2 కంట్రీస్ మధ్యలో ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయంటే వారికి ఒప్పందాలు ఎవరన్నా ఉండి 2 దేశాల మధ్యనే ఒప్పందాలను ఏర్పరుస్తారు. దాన్నే నెగోషియేషన్ అంటారు. సో నెగోషియేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ in between the 2 countries. Coming to 16th sentence, we became overwhelmed with joy. We became overwhelmed with joy. మేము సంతోషంతో పొంగిపోయాము. ఓవర్వెల్మ్డ్ అంటే ఎక్కువగా సంతోషపడిపోవడాన్ని ఓవర్వెల్మ్డ్ అంటాం. సరేనా? మేము సంతోషంగా పొంగిపోయాము అని. సరే, కమింగ్ టు 17th sentence. Why were you so silent during that time? ఎందుకు ఆ సమయంలో నీవు మౌనంగా ఉండిపోయావు? Why were you so silent at that time? During that time. వర్ అనేది పాస్ట్ టెన్స్ని సూచిస్తుంది కాబట్టి అప్పుడే ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు? వర్క్ ప్రజెంట్ టెన్స్ ఏమి? ఆర్. సో why were you so silent during that time? So coming to 18th sentence, he neglected his duties. He neglected his duties. అతను తన ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేశాడు. నెగ్లెక్టెడ్ అంటే మరి నిర్లక్ష్యం చేయడం, ఇది వర్బ్. నెగ్లిజెన్స్ అంటే నౌన్. సో హీ నెగ్లెక్టెడ్ హిస్ డ్యూటీస్. డోంట్ నెగ్లెక్ట్ ద చిల్డ్రన్ అంటాం. పిల్లలను నిర్లక్ష్యం చేయొద్దు. హిస్ నెగ్లిజెన్స్ లెడ్ టు సో మెనీ అట్రాసిటీస్ అంటారు. అతని నెగ్లిజెన్స్ చాలా చెడ్డ విషయాలకు దారితీసింది అని అంటాం. సో కమింగ్ టు 19th sentence, ఐ విల్ గో లాటర్. ఐ విల్ గో లాటర్. తర్వాత నేను వెళ్తాను. లాటర్ అంటే తర్వాత. లాటర్ అంటే తర్వాత అని అర్థము. అలాగే ఆఫ్టర్వర్డ్స్ అని కూడా అంటాం. లాటర్ అంటే తర్వాత లేక ఆఫ్టర్వర్డ్స్ అని కూడా చెప్పొచ్చు. ఆఫ్టర్ సమ్ టైమ్ అని కూడా చెప్పొచ్చు. సో ఐ విల్ గో లాటర్. నేను తర్వాత వెళ్తాను. ఇక్కడ లేటర్ అంటే తర్వాత అని కూడా. సో 20th sentence, ఈజ్ దెర్ ఎనీ గుడ్ థింగ్స్ ఇన్ దట్ సఫరింగ్? ఆ కష్టంలో ఏదైనా మంచి అనేది ఉందా? కొన్నిసార్లు అనవసరంగా కష్టపడుతుంటాం కదా, అదే ఆ సమయంలో ఈ సెంటెన్స్ ఉపయోగిస్తాం. ఈజ్ దేర్ ఎనీ గుడ్ థింగ్ ఇన్ దట్ సఫరింగ్? ఆ కష్టంలో ఏదైనా మంచిది అనేది ఉందా? సఫరింగ్ అంటే కష్టం కదా. సో 21st sentence, అట్ ఎనీ కాస్ట్ హీ వుడ్ లిసన్ టు అస్. ఎంతైనా అతను మన మాట వినడు. అట్ ఎనీ కాస్ట్ అంటే ఎంతైనా సరే అతను మన మాట వినడు. హీ వోంట్ లిసన్ టు అస్ అని అర్థం. ఓకే. సో సమ్ పీపుల్స్ నేచర్ విల్ బి దట్ లైక్ దట్. నో. సో లెట్ us go to 22nd sentence. యు గో అండ్ కన్విన్స్ హిమ్. నువ్వు వెళ్ళి అతన్ని ఒప్పించు. యు గో అండ్ కన్విన్స్ హిమ్. కన్విన్స్ అంటే ఒప్పించడం. ఓకే. నౌ కమింగ్ టు 23rd sentence, at least you can go and see them now. సరే, అట్లీస్ట్ యూ కెన్ గో అండ్ సీ దెమ్ నో. అట్లీస్ట్ అంటే కనీసం. ఇది అట్లీస్ట్ అనేది ఒక ఫ్రేజ్. మనం ఎన్నో విషయాల్లో మాట్లాడవచ్చు. అట్లీస్ట్ యూ కెన్ గో అండ్ సీ దెమ్ నో. వాళ్ళు పోయి కనీసం నువ్వు వెళ్ళి వాళ్ళని చూడొచ్చు కదా. ఇక్కడ నో అంటే మీ కదా అని అర్థం. సరేనా? అట్లీస్ట్ అంటే అట్లీస్ట్ 1 hour వీ హ్యావ్ టు స్పెండ్ ఇన్ అవర్ స్టడీస్ అంటాం స్టూడెంట్స్ కదా. అట్లీస్ట్ యూ కెన్ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ అంటాం. కనీసం కొంచెంసేపు అన్నట్ట రెస్ట్ తీసుకో అంటాం. సో ఐ థింక్ దట్ యూ ఆర్ ఫాలోయింగ్ దిస్ క్లాస్. ప్లీజ్ రిపీట్ ద సెంటెన్స్. లిసన్ అండ్ రిపీట్. లిసన్ అండ్ రిపీట్.
This is the main principle for your success. Okay? Thank you. All the best.